హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న యాప్లు, వెబ్సైట్లపై నిషేధం. వల్గర్ కంటెంట్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ బాండ్ ఇన్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో వెబ్సైట్స్, యాప్స్ పై నిషేధం విధించింది. అభ్యంతరమైన కంటెంట్ కారణంగా ఉల్లు, ఎల్టీటీ, బిగ్సోట్స్ సహా అనేక ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివరాల ఆధారంగా మొత్తంగా 25 వెబ్సైట్, యాప్స్ను భారత్లో బ్యాన్ చేసింది. ఈ తరహా కంటెంట్ ప్రసారం చేయడంపై గత కొంత కాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాలను ఉల్లంఘించి, భారతీయ చట్టాలను ఉల్లంఘించి అశ్లీల మరియు అభ్యంతర కంటెంట్ను అందిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 67 మరియు సెక్షన్ 67, భారతీయ న్యాయ సంహిత 2023 చట్టంలోని సెక్షన్ 294 సహా మహిళలను అభ్యంతరకరంగా చూపించడం వంటి ఉల్లంఘనల కింద ఈ యాప్స్, వెబ్సైట్లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. బ్యాన్ చేసిన యాప్, వెబ్సైట్లు ఇవే. ప్రభుత్వం చర్యలు తీసుకున్న యాప్స్, వెబ్సైట్స్ జాబితాలో ఉల్లు, ఎల్టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, బుల్ యాప్, కంగన్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, సోల్ టాకీస్, ఫేనియో, హిట్ ప్రైమ్, అడ్డా టీవీ, హాటెక్స్ విఐపి, హల్చుల్ యాప్, మూడెక్స్, నియోనెక్స్ విఐపి, మోజ్ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్, ఫ్యూజీ ఉన్నాయి. కీలక ఆదేశాలు. భారత్లో యాప్లు, వెబ్సైట్లకు ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వం ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)ను హైలైట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వం నుంచి పొందే ప్రత్యేక మినహాయింపును కోల్పోతారు. అభ్యంతర కంటెంట్ను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తాజా చర్యలతో ఓటీటీ వంటి ప్లాట్ఫామ్లలో అశ్లీల మరియు అభ్యంతర కంటెంట్ను కట్టడయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కొంతకాలంగా ఈ తరహా కంటెంట్పై చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు కేంద్రం మరో ప్రకటన కూడా చేసింది. 2022 నుంచి జూన్ 2025 వరకు ఆన్లైన్ బెట్టింగ్, జూదం, గేమింగ్ వెబ్సైట్, యాప్లకు సంబంధించి 1524 బ్లాకింగ్ ఆదేశాలను జారీ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి లోక్సభలో సమాధానం ఇచ్చారు. ఇటీవల జాతీయ మహిళా కమిషన్తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఉల్లు ప్లాట్ఫాంపై మండిపడ్డారు. మే నెలలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ నటించిన హౌస్ అరెస్ట్ వెబ్ సిరీస్కు చెందిన ఒక క్లిప్ అసభ్యకరమైన కంటెంట్తో ఉండడంతో వైరల్ అయింది. దీంతో ఓటీటీ ప్లాట్ఫామ్ ఉల్లు విమర్శలకు గురైంది. శివసేన యుబిటి ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా పలువురు నాయకులు ఆ కంటెంట్ను ఖండించారు. ఉల్లు, ఆర్ట్ బాలాజీ వంటి యాప్లు అశ్లీల కంటెంట్ ప్రదరిస్తున్న ఐబీ మంత్రిత్వ శాఖ నిషేధం నుంచి తప్పించుకోగలిగాయని నేను స్టాండింగ్ కమిటీలో లేవనెత్తాను. నేను ఇప్పటికీ వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అని ఆమె తెలిపారు. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్ కూడా ఆ సిరీస్ను సుమోటోగా స్వీకరించింది. పూర్తి నిషేధంతో సహా నియంత్రణ చర్యలకు డిమాండ్ చేసింది. ఇప్పుడు కేంద్రం ఆ యాప్పై కొరడా జళిపించింది.